ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సార్ రామకృష్ణ, ఈ రోజు రేపు ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల బదిలీలు జరగబోతున్నట్లుగా మనకి సమాచారం అందుతోంది. మరి ఈ బదిలీలను పారదర్శకంగా చేయడానికి ప్రభుత్వం ఏ విధంగా కసరత్తు చేస్తోంది? దేవి, రాష్ట్ర ప్రభుత్వం పాలనా యంత్రాంగంలో కీలకమైనటువంటి మార్పులకు శ్రీకారం చుట్టబోతా ఉంది. ఎందుకంటే అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయినటువంటి నేపథ్యంలో చాలా చోట్ల కొంతమంది మీద ఆరోపణలు రావటం, మరికొంతమంది పనితీరు సరిగా లేకపోవటం, ఇలాంటి కారణాల నేపథ్యంలో కొంతమంది అధికారుల బదిలీలు తప్పనిసరి అయింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం గత కొద్ది రోజులుగా కూడా ఈ బదిలీలకు సంబంధించి కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం కసరత్తు చివరి దశకు చేరిందనే చెప్పాలి. నిన్న సిఎస్ తో పాటు డీజీపీ, సీఎంఓ అధికారులతోటి ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ బదిలీల మీదే సుదీర్ఘమైనటువంటి కసరత్తు చేశారు. ప్రధానంగా వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి జాయింట్ కలెక్టర్లు, అలాగే కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అడిషనల్ ఎస్పీలతో పాటు ఇతర ఉన్నతాధికారులు, వివిధ శాఖలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారుల బదిలీల మీద సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఎస్పీల నుంచి డిఐజీ, ఐజీ వరకు కూడా కీలక పోస్టుల్లో కొత్త అధికారులను నియమించాలన్నటువంటి ఆలోచనతోటి ఇప్పటికే ముఖ్యమంత్రి ఉన్నారు. ఇవాళ పలువురు ముఖ్య కార్యదర్శుల బదిలీలకు సంబంధించి ఉత్తర్వులు కూడా వచ్చే అవకాశం ఉందని సమాచారం. అలాగే సమూలమైనటువంటి మార్పుల ద్వారా పాలనలో వేగాన్ని పెంచాలన్నటువంటి ఆలోచనతోటి ముఖ్యమంత్రి ఉన్నారు. బహుశా ఇవాళ రేపట్లో ఈ బదిలీలకు సంబంధించినటువంటి ఉత్తర్వులు వెల్లడి కాబోతా ఉన్నాయని కూడా అధికార వర్గాల ద్వారా మనకు సమాచారం అవుతుంది. ఇక ఒక ఐపీఎస్, ఐఏఎస్ అధికారులే కాదు, ఇతర శాఖలకు సంబంధించి కూడా కొంతమంది ఉన్నతాధికారులను బదిలీ చేసే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఇప్పటికే అనేక మంది ఉన్నత స్థాయి అధికారులతోటి ఈ బదిలీలకు సంబంధించి ఇప్పటికే కసరత్తు దాదాపుగా పూర్తయిందనే చెప్పాలి. బహుశా ఇవాళ సాయంత్రానికి కానీ రేపు కానీ ఈ బదిలీలకు సంబంధించినటువంటి ఉత్తర్వులు అయితే విడుదలయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అనేక మంది అధికారులు కూడా ప్రస్తుతం తమ స్థాన చలనం తప్పనిసరా కాదా అన్న దాని మీద వాళ్ళందరూ కూడా ఒక రకంగా ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరికొంతమంది ఆశావాహులు అయితే తమకు మంచి పోస్టింగ్లు దక్కుతాయా లేదా అన్నటువంటి మీమాంసలో వాళ్ళు కూడా ఈ బదిలీ ఉత్తర్వులు ఎప్పుడు వెలువడబోతున్నాయన్నటువంటి ఎదురు చూపులతోటి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా బదిలీలకు సంబంధించినటువంటి అంకం చివరి దశకు చేరిందనే చెప్పాలి. మొత్తం కసరత్తు మొత్తం కూడా పూర్తి అయిపోయింది. ఇవాళ రేపట్లో పూర్తి స్థాయి ఉత్తర్వులు అయితే వెలువడబోతా ఉన్నాయి దేవి.